చక్రవర్తి అన్నయ్యకి ఒంట్లో బాలేదని వచ్చిన పవిత్రని ఆది ఎక్కడికో తీసుకుని వెళ్ళాడు. మరక్కడ ఏం చెప్పాడో ఏమో గాని ఇంటికి తిరిగొచ్చి నేనింకా ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, వారసుణ్ణి, ఇంట్లో వాళ్ళని అన్నీ నేనే చూసుకుంటాను అని పవిత్ర మాటిచ్చేసింది. అంతేకాదు, ఇందాక ఆదికి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే పవిత్రం తీసుకొని హడావిడిగా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా ఏదో చేస్తున్నారు. హాస్పిటల్ నుంచా? అవును రాజశేఖర్ గారు, వీళ్ళిద్దరూ దాస్తున్న సీక్రెట్ ఆ హాస్పిటల్లోనే ఉందని నా అనుమానం. ఒకవేళ మహేశ్వరి చావలేదా? ఈ ఆదిగాడు కాపాడి ఎవరికీ తెలియకుండా హాస్పిటల్లో పెట్టుంటాడా? ఉన్నారా రాజశేఖర్ గారు? ఇంతకీ ఏ హాస్పిటల్? సిటీ హాస్పిటల్ అని మాట్లాడుకుంటుంటే విన్నాను. సరే, నేను చూసుకుంటాను. డాడీ, ఆదితో పెళ్లి ఎప్పుడు చేస్తారు? నన్ను నమ్ము సంజు, ఆదితో నీ పెళ్లి చేసే బాధ్యత నాది. మీరు కూడా ఏంటండి? నువ్వు సరోజా. బేబీ, నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ కోరిక నేను నెరవేరుస్తాను. నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళొస్తా, సరేనా? మహేశ్వరి, 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 మహేశ్వరి వినిపిస్తుందా? మహేశ్వరి, 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 మహేశ్వరి. మహేశ్వరి ఎలా ఉంది? అమ్మా, మహేశ్వరి, మహేశ్వరి, నా భర్తని చంపించిందెవరు? నీ భర్తను చంపించిందెవరు? నీకు యాక్సిడెంట్ చేయించిందెవరు? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. యాక్సిడెంట్ కేసు మహేశ్వరి ఏ రూమ్ లో ఉన్నారు? ఒకసారి చెక్ చేస్తాను. సెకండ్ ఫ్లోర్ లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. చెప్పు మహేశ్వరి, నీకెప్పుడు స్పృహ వస్తుందా? మనకి జరిగిన నష్టం గురించి ఎప్పుడు చెప్తావా అని నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. దీనంతటికీ కారణం ఎవరు? కనీసం మొదటి అక్షరమైనా చెప్పు మహేశ్వరి. మహేశ్వరి, ఎలాగోలా ట్రై చేయి ప్లీజ్. కనీసం పేరులో ఒక్క అక్షరమైనా చెప్పు. పోనీ పేపర్ మీద ఏమన్నా రాయగలవా? రాస్తావా పేపర్? రాయ్, తీసుకో.
రాయి మహేశ్వరి. మహేశ్వరి ప్లీజ్ కొంచెం ట్రై చేయి. ఎలాగోలా ఒక్క అక్షరమైన రాయి ప్లీజ్. హే, హే, మహేశ్వరి 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 ఏం కాదు. మహేశ్వరి హే, మహేశ్వరి నీకేం కాదు. మహేశ్వరి అరే మహేశ్వరి 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 షిట్. డాక్టర్ రండి డాక్టర్, నేనే మీకోసం వద్దాం అనుకున్నాను. మహేశ్వరి మళ్ళీ స్పృహ తప్పింది. తనేమైనా ప్రెషర్ ఫీల్ అయిందా అండి? మేమిద్దరం ఒక విషయం అడిగేసరికి కొంచెం టెన్షన్ ఫీల్ అయింది. కొంచెం చూసుకోవాలి కదండి. అర్జెంటుగా ఒక ఇంజెక్షన్ చేయాలి. నర్స్, ఇటు ఇవ్వండి డాక్టర్, నేను తీసుకొస్తాను. ప్రస్తుతానికి మహేశ్వరి వల్ల గండం తప్పింది. మళ్ళీ స్పృహలోకి వచ్చేలోపే పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. ఈయనొచ్చాడండి. మహేశ్వరి ఇక్కడ ఉన్నట్టు రాజశేఖర్ అంకుల్కి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. అందుకే వచ్చినట్టున్నాడు. ఇంకా మహేశ్వరిని ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు. డాక్టర్ ఇదిగోండి. పవి ఒక్క నిమిషం. ఏంటా అది? పవి, మనం వెంటనే మహేశ్వరిని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి. సడన్ గా ఈ డెసిషన్ ఏంటి?